దుర్గా కిచెన్. ఈరోజు మీకు దొండకాయ ఉల్లికారం చూపించబోతున్నానండి. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పినట్లు చేసుకుని తినండి, కడుపు నిండా కమ్మగా తినేస్తారు. దానికి ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తరువాత 2 చివర్లా కట్ చేయండి. మనం గుత్తి వంకాయని ఎలాగైతే కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసి తీసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని తీసుకోవచ్చండి, ఏ షేపులోనైనా. నేనైతే ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇంకా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకుని తీసుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. అవి మగ్గేలోపు మనం ఉల్లికారం తయారు చేసుకుందాము. దానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ధనియాలు, ఎండుమిర్చిని వేసి కొంచెం వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తటి పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఈలోపు దొండకాయలు బాగా మగ్గిపోయి ఉంటాయండి. ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లికారం వేసి ఫ్లేము లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొంచెం చింతపండు రసం వేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. బాగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఇలా ఆయిల్ విడిచింది కదా అండి, ఇంకా దీనిలో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే అంతే, దొండకాయ ఉల్లికారం రెడీ అయ్యిందండి.